అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి నవంబర్ 10 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఏమంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండు. మన గురుగారి పేరు వచ్చి కుమార్ స్వామి గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు ఎటువంటి సమస్యకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందుంటారు. వాళ్ళల్లో మేము కూడా ఒకళ్ళమండి. మాకున్న సమస్యను ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నం చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నం చూడండి. ఇంకా వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసులో కనుక మనం గమనించినట్లయితే అండి, వీరు సముద్రం అంతటి మనసున్నవారు. పైకి కనిపించే గంభీర వెనుకున్న చిన్న పిల్లల వంటి సున్నితమైన హృదయం అన్నమాట. కానీ గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఏలినాడు శని మహర్దశ మిమ్మల్ని తీవ్రంగా పరీక్షించిందండి. మీరు అనుభవించిన వేదన, పడిన ఆవేదన మాటల్లో వర్ణించలేంది. ఇప్పుడైతే కఠినమైన పరీక్ష కాలం చివరి దశకు చేరుకుంది. శని భగవానుడు మిమ్మల్ని వదిలి వెళ్తూ మీరు పడిన కష్టాలకు వడ్డీతో సహా శుభాలను తిరిగి ఇచ్చే సమయం అయితే ఆసన్నమైందండి. ఇప్పటి వరకు కొన్ని తీరని కష్టాలు, అంతులేని మానసిక సమస్యలు, తరచూ వేధించే అనారోగ్యాలు, కుటుంబంలో అశాంతి వంటివి మీ మనసులో కలజడిగా మార్చేశాయి. జీవితంలో అన్నీ ఉన్నా ఏదో తెలియని వెళ్తి, చుట్టూ బంధుమిత్రులున్నా మిమ్మల్ని దహించి వేస్తున్న ఒంటరితనం మీరు ఎంత అనుభవించారు. నలుగురిలో ఉన్నప్పుడు బలవంతంగా నవ్వుతూ కనిపించిన ఏకాంతంలోకి వెళ్ళగానే మీ కళ్ళు వర్షించిన రోజులు లెక్కలేనని, మీ దిండు తడిసిపోయిన రాత్రులు ఎన్నో ఉన్నాయండి. దీనికి అసలైన కారణము మీ పూర్వజన్మ కర్మఫలాలు. ఈ శని ప్రభావంతో మిమ్మల్ని పరీక్షించడమే, మిమ్మల్ని శుద్ధి చేసి మీ ఆత్మను మరింత ప్రకాశవంతంగా మార్చడానికే ఈ పరీక్షలండి. ఈ పరీక్ష సమయము ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ఇకపై మీ జీవితంలో వెలుగులు ప్రసరించనున్నాయి. ఎన్నోసార్లు అర్ధరాత్రి హఠాత్తుగా మెలకు వచ్చి గంటల తరబడి ఆలోచనలతో మంచం మీద అటు ఇటు దొరికిన సందర్భాలు మీ జీవితంలో కోకొల్లు. భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఈ అంతరైన కష్టాల సుడిగుండం నుంచి, ఈ అవమాన ఊబి నుంచి, ఈ అప్పుల భారం నుంచి ఎప్పుడు ఎలా బయటపడతామో అనే భయంతో మీ గుండె వేగంగా కొట్టుకున్న క్షణాలు ఎన్నో ఉన్నాయండి. ఈ నిరంతర మానసిక ఒత్తిడి, ఈ తిరని ఆందోళన మీ శారీరక ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపింది. అనేక అనారోగ్య సమస్యలకు, ఎప్పుడు గుండె నీరసానికి, ఏ పని చేయాలన్నా ఓపిక లేని నిస్సతకు మూల కారణం. ఈ మానసిక ఆందోళనే ఈ రాశి జాతకులు ఇంకాస్త లోతుగా గమనిస్తే మీరు అత్యంత సున్నితమైన మనసుతో కలిగిన వ్యక్తులండి. కానీ బయటకు చూస్తే వారికి మాత్రము మీరు చాలా గర్వంగా, కొంచెం పొగరున్న వారిలాగా, ఎవరితోనూ తేలిగ్గా కలవడం మనసుతో ఉన్న వారిలాగా కనిపిస్తారు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే వ్యక్తిత్వం కలిగిన వారిలా, ఒంటరిగా తమ పనులు తాము చేసుకునే వారిలా అనిపిస్తూ ఉంటారు. మిమ్మల్ని కేవలము పైపైన మాత్రమే చూసేవారికి, మీతో అంతగా పరిచయం లేని వారికి, కొంతమంది బంధువులకు మరియు స్నేహితులకు మీ గురించి ఇలాంటి అభిప్రాయమే ఉంటుంది. కానీ మిమ్మల్ని దగ్గరగా మీ ఇంట్లో ఉంటూ గమనిస్తున్న వారికి, అంటే మీ రక్త సంబంధికులకు, మీ ప్రాణ స్నేహితులకు మీ అసలైన వ్యక్తిత్వం ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. వారితో ఎక్కువ సమయం గడిపే వారికి మీ గురించి తెలుస్తుంది. మీరు అనుకున్నంత గర్విష్ఠులు కారని, పొగరబోతులు అసలే కారని వారికి తెలుసు. మీరు వినాలంటే మనసున్నవారని, ఎదుటివారిని మాటలతో కూడా నొప్పించకూడదు అనుకునే సున్నితమైన మనస్తత్వం ఇదని తెలుసు. ఎదుటివారు మిమ్మల్ని పౌరుషంగా ఒక మాట అన్నా, లేదా పరోక్షంగా మిమ్మల్ని కించపరిచేలా మాట్లాడినా మీరు వారితో సున్నితంగానే వ్యవహరిస్తారు తప్ప దురుసుగా ప్రవర్తించే తత్వం అయితే మీది కాదండి. మీరు ఎల్లప్పుడూ శాంతియుత మార్గాన్ని ఎంచుకుంటారు. ఎదుటి వారితో చాలా స్మూత్గా, మర్యాదగా వ్యవహరించాలని, మంచితనంతో మెలగాలని, మంచిగా మాట్లాడాలని భావిస్తారు. ఒకవేళ వారితో ఏమైనా గొడవలు వచ్చి విడిపోవాల్సిన పరిస్థితి వచ్చినా కూడా దాన్ని మంచితనంగానే పరిష్కరించుకోవాలనే చూస్తారండి. తప్పు పోట్లాట్లకు, వివాదాలకు దిగే మనస్తత్వం అయితే మీది కాదు. రేపటి రోజున అలాగే ఈ మనస్తత్వం కారణంగా మీరు రేపటి రోజున అతిపెద్ద సమస్యలు అయితే ఎదుర్కోబోతున్నారు. మీరు రేపటి రోజున అలాని మీ అమాయకులని, ఏమీ తెలియని వారని అనుకుంటే మాత్రం అది పొరపాటు అవుతుంది.
మీరు పైకి కనిపించేంత అమాయకులైతే కాదండి. నిజానికి ఈ రాశివారు చాలా గడుసువారు. అంటే ఏదైనా ఒక విషయం అనుకుంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టిన వ్యక్తిత్వం మీది. మీలో ఉన్న తెలివైన పట్టుదల మీ జీవిత భాగస్వామికి బాగా తెలుస్తుంది. మీరు ఒక పట్టు పట్టారంటే పట్టు వదలని విక్రమార్కుల్లా దాన్ని పూర్తి చేసేవారు కూడా విశ్రమించరు. ఒక పనిని చేయాలని సంకల్పించుకుంటే మాత్రం ఆ పని విజయవంతంగా పూర్తి అయ్యే వరకు కూడా మీరు నిద్రపోరండి. ఆ పనిని కేవలం పూర్తి చేయడమే కాకుండా 10 మంది మెచ్చే విధంగా మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టేలా చేస్తారు. మీరు మీ సమయాన్ని ఎప్పుడూ వృధా చేయరు. మీ వృత్తి ఏదైతే ఉందో దానికి మీ ఎక్కువ సమయాన్ని కేటాయించాలని చూస్తారు. అనవసరంగా కాలక్షేపం చేస్తూ జీవితాన్ని తేలిగ్గా తీసుకొని మనస్తత్వం అయితే మీది కాదు. మీ ప్రతి చర్యలో ప్రతి మాటలో ఒక క్రమశిక్షణ పద్ధతి ఉంటాయి. మీరు ఎదుటివారితో ఒక మాట మాట్లాడినా అందులో ఎంతో లోతైన ఆలోచన తర్కం ఉంటాయి. అనవసరంగా అర్థం లేకుండా ఒక మాట కూడా మీరు మాట్లాడరు. ఇక ఈ రాశి స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే వారు తమ వైవాహిక జీవితంలో తమ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా సామరస్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. దానికోసము ప్రత్యేక పూజలు వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు. ఉన్నదిన్నట్లుగా సూటిగా మాట్లాడే స్వభావం కలవారు. తాము అనుకున్న పని సాధించేవారు కూడా అలుపెరగని పోరాటం చేస్తూ ఉంటారు. ఇతరులు కష్టాలు ఉన్నాయని తెలిస్తే వెంటనే స్పందించి వారికి చేతనైన సహాయం చేసే గొప్ప గుణం వీరి సొంతమండి. కష్టపడి పనిచేసే తత్వము, మొండి పట్టుదల, నిజాయితీ వీరిని ఉన్నత శిఖరాలు చేరుస్తాయి. కుటుంబ విషయానికి వస్తే ఈ రాశివారు తమ కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. తమ జీవిత భాగస్వామిని, పిల్లలను, తోబుట్టువులను, తల్లిదండ్రులను చాలా ప్రేమగా బాధ్యతగా చూసుకుంటారు. వీరికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తూ నలుగురిలో వారి ప్రతిష్టను కాపాడుతూ సమాజంలో తమకంటూ ఒక మంచి పేరు గుర్తింపు సంపాదించుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశివారు ఎప్పుడూ ఒక ఉన్నతమైన స్థాయిలో తమను తాము నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారండి. ఈ రాశి తల్లిదండ్రులుగా తమ పిల్లలను క్రమశిక్షణతో పెంచుతారు. పిల్లలతో స్నేహితుల్లా ఉంటూనే వారి నైతిక విలువలు నేర్పిస్తారు. మారుతున్న సమాజంలో ఎలా మెలగాలి, ఎలా తమను తాము కాపాడుకుంటూ ముందుకు సాగాలో నేర్పిస్తారు. ఎలా అప్డేట్గా ఉండాలో కూడా చెప్తారు. ఒక గురువులాగా మార్గనిర్దేశం చేస్తారు. తల్లి మొదట గురువు అనే నానుడికి వీరు నిలువెత్తు నిరసంగా నిలుస్తారు. మరొక కోణంలో చూస్తే మీ నుంచి సహాయం పొందిన వారు ఎంతోమంది ఉంటారు. మీ తోబుట్టువులు లేదా ఇతర బంధువులు, అలాగే అత్తింటి వైపు బంధువులు కూడా వారి అవసరాలకి మిమ్మల్ని ఆశ్రయిస్తారు. వారికి ఏదైనా కష్టం వస్తే వెంటనే గుర్తుకు వచ్చేది మీరేనండి. వారి అవసరాలు తీర్చడానికే మీరు ఎల్లప్పుడూ ముందుంటారు. నేను చేయను, నా వల్ల కాదని చెప్పి ఎల్లప్పుడూ తప్పించుకునే ప్రయత్నం అయితే చేయరు. మీ శక్తికి మించైనా సహాయం చేయడానికే సిద్ధపడతారు. మీరు అటు పుట్టింటి వారిని, ఇటు మీ అత్తింటి వారిని సమర్థవంతంగా మేనేజ్ చేస్తారు. కానీ ఇక్కడే మీకు ఒక పెద్ద మైనస్ పాయింట్ ఉందండి. మీకేదైనా సహాయం అవసరమైతే మీ కండగా నిలబడాల్సిన సమయం వచ్చినప్పుడు ఒక్కరు కూడా ముందుకు రారు. మీ చేత సహాయం పొందిన వారు కూడా మీకు కష్టం వచ్చినప్పుడు ముఖం చాటేస్తారు. అందరితో ఆకుండా మీరు చేసిన మేలు కూడా మర్చిపోయి నువ్వు మాకేం చేసావు, నీలో స్వార్థం ఉంది, అసూయ ఉంది, ఎటువారు బాగుపడుతుంటే చూడలేరంటూ నిందలు వేస్తారు. నువ్వు ఎప్పుడు ఈర్ష్యతో కుళ్ళుతో ఆలోచిస్తావు, నువ్వేదో మహా మేధావి అనుకుంటావని మీ బంధువులు మిమ్మల్ని మాటలతో చిత్రవేదం చేస్తారు. అయినప్పటికీ నా వాళ్ళే కదా అనుకునే మనస్తత్వం గలవారండి ఈ రాశివారు. ఆ భగవంతుడే మనకు ప్రతిఫలం ఇస్తారని సర్దుకుపోతూ ఉంటారు. సహాయం కోసం ఒకరు 2 సార్లు అడిగి వారు చేయరని తెలిసాక 3వసారి అడగటానికి కూడా ఇష్టపడరు. మీ ఆత్మాభిమానం దానికి అంగీకరించదు. బయట వారు ఇలా ప్రవర్తిస్తారు అనుకోవచ్చు, కానీ కన్నవాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, తోబుట్లు కూడా ఇలా ప్రవర్తించడం వల్ల మీరు తీవ్రమైన ఒంటరితనం అనుభవిస్తూ ఉంటారు. నాకంటే ఈ ప్రపంచంలో ఎవరూ లేరా, నేను అందరు కావాలని కోరుకుంటే అవసరం ఉన్నప్పుడు మాత్రం నాతో మాట్లాడే అవసరం తీరిపోయాక నన్ను కనీసం పలకరించడం కూడా మానేశారని చెప్పి మీరు చాలా మదన పడిపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఈ రాశివారు ఆకర్షణీయంగా ఉంటారండి. విశాలమైన నుదురు, చక్కటి వాక్చాతుర్యం, శరీర ఛాయ, పొడవాటి శిరోజాలతో ఎదుటి వారిని ఇట్టి ఆకట్టుకునే రూపం వారిది. వారితో ఉన్న ప్రత్యేకత వారి టాలెంట్, వారి అందం. ఏ పనులనైనా వారు చూపించే తెలివితేటలు వారి బంధువులతో కొందరికి అసూయ కలిగిస్తాయి. తమకు లేని లక్షణాలు వారిలో ఉంటాయని వారు జీర్ణించుకోలేరు. ఆ అసూయను బయటకు చూపించకుండా ఏదో విధంగా మిమ్మల్ని ఒంటరి చేయాలని చెప్పి నలుగురిలో అవమానించాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారండి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాల కూడా శుభవార్తలు తినబోతున్నారు. రేపటి రోజున అద్భుతమైన చక్రం తిప్పబోతున్నారు. మీరు రేపటి రోజున ఖచ్చితంగా సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయడం చాలా శ్రేష్టకరం. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించడం ద్వారా మీకు శివుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందండి. ప్రశాంతత చేకూరుతుంది. అనవసరమైన ఆందోళనలు, భయాలు మీ నుంచి దూరంగా పారిపోతాయి. ఈ కార్తీక మాసంలో సోమవారం నాడు రావుడి దగ్గర దీపం వెలిగించి 11 ప్రదర్శనలు చేయండి. దీనివల్ల వివాహం కాని వారికి త్వరలోనే అత్యుత్తమ వివాహ సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. రేపటి రోజున మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా
వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అంతా శుభమే జరగనుంది. చిన్న వ్యాపారులు, పెద్ద బిజినెస్ చేసేవారు, ఏ వృత్తి రంగంలో ఉన్నవారికైనా రేపటి రోజు చాలా యోగదాయకమైన సమయం అండి. మీరు చేసే పనిలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కొత్త బాధ్యతలు ఉన్నంత పదవులు మిమ్మల్ని వరించే అవకాశం ఉంది. కష్టపడితే దానికి తగ్గ అద్భుతమైన ఫలితం లభిస్తుంది. కానీ మిమ్మల్ని మీరు శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురి చేసుకునేంతగా శ్రమించకండి. ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగాలు చేసేవారికి జీతాలు పెరిగే అవకాశం కూడా, ప్రమోషన్లు పెరిగే అవకాశం కూడా బలంగా ఉంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, రాజకీయ నాయకులకు, సినీ పరిశ్రమలో ఉన్న వారికి కూడా రేపటి రోజు సమయం బాగా కలిసి వస్తుంది. ఎటువంటి పెద్ద ఇబ్బందులు లేకుండా మీ పనులు ముందుకు సాగుతాయి. మీ వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారమై మీకు మానసిక ఉపశమనం లభిస్తాయి. ప్రయాణాలు చేయవలసి వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండటం అయితే మంచిదండి. అనవసరమైన జాప్యం జరగవచ్చు. పెళ్లి కాని వారికి బంధువర్గంలో ఒక మంచి వివాహం సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీరు అనుకున్న పనులు మీ మిత్రుల సహాయ సహకారాలతో, వారి విలువైన సలహాలతో సకాలంలో పూర్తవుతాయి. మీ ప్రేమ వ్యవహారాలను వివాహబంధంగా మార్చుకోవడానికి మీ కుటుంబ సభ్యుల నుంచి పూర్తి ఆమోదం లభిస్తుంది. ఇది మీ జీవితంలో ఒక గొప్ప సానుకూలమైన మలుపు అయితే అవబోతుందండి. విద్యార్థులకు రేపటి రోజు కొంచెం సాధారణంగా ఎక్కువగానే ఉంటుంది. మీరు ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. మీ దృష్టిని వినోదం, స్నేహితులు, సోషల్ మీడియా వంటివి ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఇది మీ చదువుపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మెరుగైన ఫలితాల కోసము మీ ఏకాగ్రతను పూర్తిగా చదువుపైన పెట్టడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసి కనీసం 5 నిమిషాలైనా దైవ ప్రార్థన చేయండి. ఇది మీ ఇంట్లోకి ప్రతికూల శక్తిని రాకుండా చేసి సానుకూల శక్తిని నింపుతుందండి. ఇంట్లో ప్రసాదమైన దైవికమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, ప్రేమ పెరుగుతాయి. మీ మానసిక ఆందోళన కూడా క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఈ చిన్న పరిహారాన్ని కానీ నిత్యం కొనసాగించండి. ఇక ఈ రాశి గురించి, మీ అద్భుత వ్యక్తిత్వం గురించి రేపటిలో అఖండమైన అదృష్టం అయితే మీకు కలిసి రాబోతుందండి. మీ కష్టాలు ముగింపు పలకబోతున్నాయి. మరి తెలుసుకున్నాకండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.